సరిగ్గా 6 ఏళ్ల క్రితం కరోనా వల్ల మనమంతా కూడా ఇంట్లోనే ఉండి వర్క్ ఫ్రమ్ హోమ్ చేశాం. అయితే చూసుకుంటే అలాంటి పరిస్థితి మళ్ళీ రాబోతుందా అన్నట్లుగా ఉంది. అయితే ఈసారి కరోనా వల్ల కాదు, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల. ఎందుకిలా అంటున్నానంటే, ఇప్పుడు జరుగుతున్న యుద్ధం వల్ల ఇంటర్నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ ఒక సంచలన ప్రకటన చేసింది. దయచేసి వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఇచ్చైనా సరే పెట్రోల్‌ని ఆదా చేయండి అని చెప్పింది. ఐఈఏ ఇంత పెద్ద సంచలన ప్రకటన చేసిందంటే అసలేం జరుగుతుంది? ఈ విషయానికి సంబంధించి మనకు అంటే భారతదేశానికి ఎలాంటి ప్రభావం ఉండబోతుంది? లెట్స్ డైవ్ ఇన్. ఈ ఇరాన్ యుద్ధం వల్ల స్టెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. అందువల్ల ఆ రూట్ గుండా వెళ్లే పెట్రోల్ సరఫరా ఏదైతే ఉందో అదంతా కూడా బ్లాక్ అయిపోయింది. దీనివల్ల చాలా దేశాల్లో పెట్రోల్ రేటు రాకెట్లా దూసుకుపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే పాకిస్తాన్‌లో 42%, శ్రీలంకలో 35% అండ్ అలాగే అమెరికాలో చూసుకున్నా కూడా 13%కు పెరిగింది. కానీ ఇక్కడ ఆనందపడాల్సిన విషయం ఏంటంటే, మన భారతదేశంలో ఈ పెట్రోల్ రేటు కొంచెం బాగానే ఉన్నాయి. అంటే ప్రైస్ కొంచెం స్టేబుల్ గానే ఉంది. ఎందుకంటే మనందరికీ తెలిసిందే, మన దేశం ఇరాన్‌తో స్నేహపూర్వక చర్చలు జరిపి స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ దగ్గర మన ట్యాంకర్లకు దారి సంపాదించుకున్నాం. ఇంతేకాదు మనకు రష్యా నుంచి కూడా చమురొస్తుంది. అందువల్లే యుద్ధం మధ్యలో కూడా మన భారతదేశం చమురు విషయంలో కొద్దిగా సేఫ్ గానే ఉందని చెప్పొచ్చు. మన విషయం పక్కన పెడితే ఈ స్ట్రెయిట్ ఆఫ్ హార్మోస్ బ్లాక్ అవడం వల్ల చాలా దేశాల్లో ఈ పెట్రోల్ రేట్ల విషయం చాలా దిగజారిపోయింది. అందువల్లే ఐఈఏ కొన్ని సంచలన ప్రకటనలు చేసింది. ఐఈఏ అనేది ఒక ఆటోనామస్ బాడీ. ఈ చమురు ఎనర్జీకి సంబంధించిన డేటా గానీ, అనాలిసిస్ చేసి డిస్క్రైబ్ చేయడం గానీ, ఈ విధమైన పనులన్నీ చేస్తుంది. ఒక ట్రస్టెడ్ సోర్స్ అని చెప్పొచ్చు. వీళ్ళు కొన్ని కీలక సూచనలు చేశారు. అదేంటంటే వారానికి 3 రోజులు వర్క్ ఫ్రమ్ హోమ్ ఇవ్వాలని, హైవేల పైన 10 కిలోమీటర్ల వేగాన్ని తగ్గించాలని, సో దట్ తక్కువ పెట్రోల్ ఖర్చు అవుతుంది. దాంతోపాటు వీలైనంతగా విమానాల్లో కాకుండా ట్రైన్‌లో ప్రయాణించాలని, సొంత వెహికల్స్ కాకుండా కార్ పుల్లింగ్ లేకపోతే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్ వాడాలని ఇలాంటి సూచనలన్నీ ఇచ్చింది. మనకేం తెలియట్లేదు గానీ, ఇప్పుడు పరిస్థితి ఎంత ఘోరంగా ఉందంటే, శ్రీలంకలో ఆల్రెడీ బుధవారం సెలవని ఒక హాలిడే కూడా అనౌన్స్ చేశారు. ఒక దేశం ఈ చమురు విషయంలో ఒక రోజుని హాలిడేగా ప్రకటించిందంటే విషయం ఎంత దారుణమైన పరిస్థితికొచ్చిందో మనం ఆల్రెడీ ఊహించుకోవచ్చు. ఒకవైపు ఈ యుద్ధం వల్ల ఇంత దారుణమైన పరిస్థితులు ఏర్పడుతుంటే, మన ట్రంప్ మామ మాత్రం తన సొంత సోషల్ మీడియా అయిన ట్రూత్ లో ఎలా పడితే అలా పోస్టులు వేస్తున్నాడు. ట్రూత్ ఈస్ నథింగ్ బట్ ఎక్స్ ఎలానో అలాగా. అందులో ఏమని పోస్ట్ చేశాడంటే, యూరప్ దేశాలను పచ్చిగా తిట్టాడు. ఈ నాటో గ్రూప్ ఏదైతే ఉందో అది పేపర్ టైగర్ అని, అసలు అమెరికా లేకపోతే ఆ యూరప్ దేశాలకు దిక్కే లేదని, ఈ యుద్ధంలో ఇరాన్ ని ఆపడానికి మేము సహాయం అడిగితే ఏవో కొన్ని సాకులు చెప్పి తప్పించుకుంటున్నారని, అయితే చమురు ధరల విషయంలో మాత్రం గుక్కపెట్టి ఏడుస్తున్నారని, వాళ్ళంతా కూడా పిరికి వాళ్ళని అంటే కవర్డ్స్ అని ఆ విధంగా చెప్పి మిమ్మల్ని మేము గుర్తు పెట్టుకుంటామని వార్నింగ్ ఇచ్చాడు. ఇంకా చివరిగా మాట్లాడాలంటే, ప్రపంచం మళ్ళీ కూడా ఎనర్జీ సంక్షోభం వైపు వెళ్తుంది. ఇండియా ప్రస్తుతానికి జియో పాలిటిక్స్ విషయంలో సేఫ్ గా ఉన్నా కూడా రేపటి రోజు ట్రంప్ మామ ఖచ్చితంగా ఇండియాని ఏదో ఒక వైపు ఉండమని చెప్తాడు. ఉంటే అమెరికా ఇజ్రాయెల్ వైపు ఉండండి, లేకపోతే ఇరాన్ వైపు ఉండండి, ఇలా న్యూట్రల్ గా ఉండకండి అని ఫోర్స్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ ఫ్యూచర్ లో ఏం జరుగుతుందో ఎవ్వరికీ తెలియదు. బట్ స్టిల్ అయినా కూడా మన దేశం ఎంత వీలైతే అంత తొందరగా ఈవీల వెహికల్స్ వైపు అంటే ఎలక్ట్రిక్ వెహికల్స్ వైపు మారాల్సి ఉంది. దీంతో పాటు ఈ చమురు కాకుండా అల్టర్నేట్ ఎనర్జీస్ వైపుగా మారాలి. మరి మీ ఆఫీస్‌లో ఎవరైనా వర్క్ ఫ్రమ్ హోమ్ అడుగుతున్నారా? అలాగే మీ ఏరియాలో పెట్రోల్ రేట్ ఎంతుందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.